రామోజీరావు గారి గురించి మాట్లాడుతూ కాస్త కూస్తో విలువలు ఉన్న పత్రిక నడిపారు అంటే చాలామంది అంటే ఇక్కడ కామెంట్స్ పెట్టిన వాళ్ళు చాలామంది స్పందించిన తీరు ఏంటంటే వారికి మీడియా గురించి తెలియదు కాబట్టి నేను విలువలున్న పత్రిక విలువలతో నడిపారు అంటే దాని అర్థం ప్రతి రాతలో విలువ ఉందని కాదు, అలా అని లేదని కూడా కాదు. ఒక మీడియా పత్రిక కానీ న్యూస్ ఛానల్ కానీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కానీ ఏమైనా సరే నడుపుతున్నప్పుడు అందులో ఉద్యోగులను ఎలా చూసుకోవాలి, ఉద్యోగుల్ని పదవి విరమణ చేసిన తర్వాత ఎలా చూసుకోవాలి, వేరే ఛానల్కి వేరే పత్రికకి వేరే విభాగానికి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు లేదు రాజీనామా చేసి శాశ్వతంగా వెళ్ళిపోతున్నప్పుడు ఎలా చూసుకోవాలి అనే పద్ధతుల్లో ఈనాడుకి ఏంటంటే ఒక గవర్నమెంట్ సంస్థలకి ఎలా ఉంటుందో అంత క్రెడిబిలిటీ ఉంది, ఇంకా అంతకు మించి ఉంది. గవర్నమెంటు ఈ మధ్యన పిఎఫ్ అనేది వెంటనే ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చిన అత్యద్భుతమైన మార్పులు అది. ఈపీఎఫ్ఓలో మీరు ఈరోజు అప్లై చేస్తే 3 రోజుల్లో రాబోతుంది పిఎఫ్ అంతా కూడా. కానీ గవర్నమెంట్ సంస్థల్లో కూడా ఒకప్పుడు పిఎఫ్ కోసం తెగదిరగాల్సి వచ్చేది. గత 10 ఏళ్ళలో చాలా మార్పులు వచ్చాయి. అదే సమయంలో నేను చెప్తున్నటువంటి పత్రికా రంగంలో పిఎఫ్ అనేది అసలు జమ చేయరు చాలా సంస్థల్లో, ఉన్న జీతాలే ఇవ్వరు. అలాంటిది ఈనాడు పత్రికలకి ఈనాడు గ్రూపుకి కానీ ఒక అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డు ఉంది. మీరు కనుక సెలవులు వాడుకోకపోతే ఆ వాడుకోని సెలవులు మీరు కనుక రాజీనామా చేసి వెళ్ళినా అసలు ఉద్యోగం నుంచి వెళ్తే ఎన్నాళ్ళ తర్వాత అయినా లెక్క కట్టి మీ ఇంటికి పంపిస్తారు. ఇది ఒక వ్యక్తి చెప్పాడు నాకు, అందులో పనిచేసి వేరే ఛానల్కి వచ్చింది చెప్పిన. అలానే జీతము కూడా ఇంతని ఫిక్స్ చేస్తే అంటే తక్కువ ఉంటుంది, కానీ ఏంటంటే ఒక బ్రాండ్ ఉన్న వాళ్ళ కంపెనీల్లో తక్కువ జీతం ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది అనేది చాలామంది చెప్తారు. ఆ పరంగా ఎప్పుడంటే అప్పుడు జీతం క్రమం తప్పకుండా ఇస్తారు, అందులో సందేహమే లేదు. అందులో నష్టాలు ఏమైనా ఉన్నాయా కంపెనీ మూసేయాలనుకుంటే మూసేస్తారు, 3 నెలల జీతం అయితే ఇస్తారు. ఇది అద్భుతమైన ప్రమాణాలతో నడిపారు కాబట్టి ఆ విలువలు అనే పదం వాడాను. ఇంకొకటి, సంస్థలలో వేధింపులు అనేవి చాలా తక్కువ ఉంటాయి. అసలు ఉండవని చెప్పను, కానీ పైనుంచి కింద దాకా నేను చెప్పినట్టు నడవాలనే బాసులు ఒకళ్ళిద్దరు ఉంటారు. పేదవాళ్ళు ప్రతి చోట ఉంటారు కదా, నేను రాసిందే రాత నేను గీసిందే గీత అన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ ప్రకారం వెళ్తారు. నేను అందులో చేయలే. నాకు బహుశా 2000 సంవత్సరము 2003, 2004 ఆ మధ్యలో ఈనాడు జర్నలిజం స్కూల్కి ఒక పరీక్ష పెట్టినప్పుడు రాశాను, నేను సక్సెస్ అయ్యా. కానీ నేను నరసరావుపేటలో ఇంకొక వ్యక్తి ఇద్దరం అయ్యాము. ఇద్దరం ఇంటర్వ్యూకి వెళ్ళాము, మా ఇద్దరినే తీసుకుందాం అనుకున్నారు. అతను కూడా బయటకు వచ్చి చెప్పాడు, మనమే రాసామండి, మనంత చక్కగా ఎవరు రాయలేదు, చక్కగా తీసుకుంటారు అని. ఆ తర్వాత ఏమైందంటే మేము మా ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళి వస్తున్నప్పుడు బస్సులో ఒకళ్ళు ఫోన్ చేశారు, మీరైనా మాట్లాడుతుంది అని అడిగారు. ఎస్ నేనేనండి అన్న. ఇక్కడ మీ గురించి అడిగాము, మీ వీధిలో ఎవరు తెలియదు అంటున్నారే అంటే నేను ఒకటే సమాధానం చెప్పాను, మేమంటే తెలియని వాళ్ళని వెళ్ళి అడిగితే తెలియదనే చెప్తారు అని. అంటే మేము 15 ఏళ్ళుగా మా వీధిలో నివాసం ఉంటున్నా కూడా నా పేరు తెలియదు వాళ్ళకి. నేను తెలుసు, బాగా పరిచయం. ఈ రోజుకి కూడా మొన్న ఎన్నికల సమయంలో ఎవరినైతే వారు అడిగారు వారికి తొందరగా ఓటు వేసే సదుపాయం అంటే జస్ట్ అక్కడ ఉన్న కానిస్టేబుల్తో మాట్లాడి మా మదరు వాళ్ళు వృద్ధులు కాబట్టి నిలబడలేరు అంటే తీసురండి వెంటనే వేసి పంపిస్తా ఉన్నారు. వాళ్ళకి నేను తెలియదు, ఏది ఆ పోలీస్ కానిస్టేబుల్స్కి నేను తెలియదు. ఈ రోజుకి నా పేరు తెలియదు వాళ్ళకి. మీ పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఇట్లా మాట్లాడతారు కానీ వాళ్ళ వీధిలో వాళ్ళు. అంటే వారి తప్పు లేదు ఎంక్వైరీ చేయటంలో. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగానికి ఎలా అయితే ఎంక్వైరీ జరుగుతుందో ఆ స్థాయిలో జరుగుతుంది ఎంక్వైరీ ఈనాడులో. నాకు ఆ రోజే అర్థమైంది. న్యూస్ టుడేకి కంట్రిబ్యూటర్లకి ఇంతకీ ఆ ఇచ్చే పోస్ట్ కూడా అదే, న్యూస్ టుడే పేరుతో ఒక ఏజెన్సీ ఉంటుంది, అది కూడా వాళ్ళదే. ఆ ఏజెన్సీ ఈనాడుకి రాస్తూ ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, వార్తలు రాస్తున్నప్పుడు న్యూస్ టుడే ఈనాడు అని వచ్చే ఇదివరకు. ఇప్పుడైతే అది లేదంటున్నారు, మరి ఇక డిజిటల్ నెట్వర్క్ కింద మార్చారో ఏటో నాకైతే తెలియదు. కానీ అలా ఈనాడులో పనిచేసే దాన్ని నేనైతే దురదృష్టంగానే భావిస్తాను. ఏది పని చేయకపోవటానికి కాదు, నాకు రాకపోవటం నా అదృష్టం. లేకపోతే అందులో పనిచేసే వాళ్ళ మనస్తత్వం, పనిచేసిన వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? అదే ఛానల్లో అదే జర్నలిజం స్కూల్లో పనిచేసి ప్రతి చోట వేధించుకు తింటున్న వాళ్ళందరూ మనస్తత్వం. ఒకడు షిఫ్ట్ టైంకి రావాలి, వీలైతే అరగంట ముందే, ఇంకొక షిఫ్ట్ టైం అరగంట తర్వాత వెళ్ళాలి. లేదు అసలు వెళ్ళకపోయినా మిమ్మల్ని అడగరు.
రాకపోతే మాత్రం అడుగుతుంది. వాళ్ళ జీవితం అంతా అంకితం ఇవ్వాలి ఉద్యోగాలకి. పైగా దానికి ఒక పెద్ద పేరు పెట్టుకుంటారు, నాకు సైనికులు కావాలి అని. ఎవడికి సైనికులు కావాలి? ఎవరితో యుద్ధం చేస్తున్నాను? అలా ఒక దానిని వాళ్ళు పెద్ద పద్ధతి ప్రమాణాలు అనుకుంటారేమో నాకు తెలియదు, కానీ నా అదృష్టం, నిజంగా నా అదృష్టం అందులో రాకపోవడం. ఆ తర్వాత కూడా దానికి జర్నలిజానికి సంబంధించి ఎలాంటి పరీక్షలు పెట్టినా మనం నెంబర్ 1గా నెగ్గేవాళ్ళం, కానీ వెళ్ళేవాళ్ళం కాదు. అలా ఆ పత్రికతో నేను దూరం అయ్యాను. దానికి సంబంధించి చాలా అదృష్టం, నిజంగా అదృష్టం. ఇంకా విలువల గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఈ సందర్భంలో చెప్పచ్చో చెప్పకూడదో కానీ ఏడుస్తారు కొంతమంది యాంకర్ని, లేడీ యాంకర్ని వేధించరు అక్కడ. అలాంటిది ఏదన్నా ఉందంటే వెంటనే తెలుస్తుంది. నేను చెప్తుంది వేరే పరంగా, వృత్తిపరంగా అంటే చెప్పలేం, కానీ చాలామందికి అనుభవాలు ఉంటాయి. అక్కడ కూడా మా పేర్లు రాశారు, నా పేరు రాసి నేను హాజరు కావట్లేదు, డ్యూటీకి సక్రమంగా రావట్లేదని వేధించేవాళ్ళు అని చెప్తారు, కానీ మిగతా ఛానల్లో ఉండే వేధింపులు మాత్రం ఉండవు. ప్రొఫెషనల్గా ఆర్గనైజ్ చేశారు, ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు. మీడియాలో ఉన్న వాళ్ళకి నేను చెప్తున్న మాట్లాడతాం. అప్పుడు బయట ఉండే ఊరక పేపర్లో జగన్ని తిట్టాడనో లేదంటే చంద్రబాబుని ఎత్తాడనో అనుకునే వాళ్ళకి ఇది అర్థం కాదు. అలానే ఆ విలువల పతనం అనేది చివరి స్థాయికి చేరిన సమయంలో ఈయన నిష్క్రమించడం అనేది ఆయన అదృష్టం. ఎందుకంటే ఈ రోజుకి ఆయన అంటే నమస్కారం పెట్టేవాళ్ళు ఉంటారు. అందులో పనిచేసి వేరే చోట పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి టాప్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ పత్రిక రాతల గురించి విభేదించిన వాళ్ళు కూడా రామోజీరావు గారు అంటే గౌరవం చూపిస్తారు. ఇప్పుడు వ్యక్తిగతంగా నాకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది, కానీ అవతల వాడి అభిప్రాయాన్ని కూడా గౌరవించగలిగినప్పుడు మాత్రమే వ్యక్తిగా మన వ్యక్తిత్వం వికసిస్తుంది. దీని అర్థం కింద బండబూతులతో కామెంట్ పెట్టే వెధవలకి ఏ రోజుకి అర్థం కాదు. వాళ్ళ జీవితాలు ఏంటంటే వాళ్ళ కోట్లు ఉండొచ్చు, కానీ వాళ్ళ మెదడులో ఉన్న బురద తీయటానికి ప్రపంచంలో ఉన్న ఏ శక్తి ఎంత సంపద సరిపోదన్నమాట. నేను చెప్తుంది బాగా అర్థమవుతుంది. కొంతమంది ఎవడో ఒకడు వస్తాడు కింద కామెంట్ పెట్టాడు, ఆపరాసోది నిన్ను ఎవడు చూడమన్నాడు, అసలు ఎవడు చూడమన్నాడు. ఇక్కడ ఉన్నది ఏంటంటే నేను సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, మహమ్మద్ అజారుద్దీన్ వారి ఆట చూసినా కూడా ఇక్కడ ఉన్నది ఎవరు అంటే విరాట్ కోహ్లీ టైప్ అన్నమాట. మీకు కావాలంటే బూతులతోనే సమాధానం ఇస్తా, సరే వ్యక్తిగతంగా ఎందుకు, కానీ రామోజీరావు గారి గురించి చెప్పాలంటే అది. అలానే మన కృష్ణ గారితో ఆయనకున్న విభేదాల గురించి కూడా మాట్లాడుకోవాలి. పత్రిక చేతిలో ఉంది కదా అని చెప్పేసి మనకి నచ్చని వారి గురించి తప్పుడు రివ్యూలు ఇవ్వటము, నచ్చని వ్యక్తుల గురించి అసలు ప్రస్తావనే రాకుండా ఉండటం అనేది అత్యంత దారుణం. నేను చెప్పే కదా వ్యక్తిగతంగా వారికి ఉన్న అభిప్రాయాల ప్రకారం వెళ్తారని. కృష్ణ గారు వచ్చేసి మొదటి నుంచి ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా కొన్ని సందర్భాల్లో వ్యవహరించారు. అదే సందర్భంలో నాదెండ్ల భాస్కర్ రావు గారు సీఎంగా అది వెన్నుపోటో ఇంకో పోటో ఏదో వేసి వచ్చినప్పుడు కృష్ణ గారిని కూడా అడిగినప్పుడు ఆయన కూడా దాదాపు సై అన్నారని చెప్పేసి చెప్తారు. ఇది కొంతమంది ఇచ్చిన సమాచారం. సై అన్నప్పుడు ఒక పత్రికా ప్రకటన వచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు ఎన్నికైనా వెంటనే పద్మాలయ నుంచి అలాంటి ఒక ప్రకటన రావడం సహజం. కానీ ఇదే అదనుగా వెంటనే ఎన్టీఆర్ గారికి లేనిపోనివి నూరిపోయటమో ఉన్నవి నూరిపోయటమో చేసేసి ఆయన మనసు అసలే రగిలిపోతున్న ఆయన కృష్ణ గారు ఇలా చేస్తారా అనిపించేస్తే ఆ ప్రచారంలో కాంగ్రెస్కి మద్దతుగా కృష్ణ గారు వెళ్ళినప్పుడు ఆయన మీద లేనిపోనివి ఎవడో కార్యకర్తలు నంద్యాల దగ్గర మన దండమూడి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు ఈ విషయం. ఎవడో కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు రాళ్ళేస్తే జనం తిప్పికొట్టారని రాస్తే దాని మీద కృష్ణ గారు మండిపడ్డారట. గన్నవరం ఎయిర్పోర్ట్లో రామోజీరావు గారు ఎదురొస్తే చడామడ వాయించి పడేశారట. నీదొక పత్రిక, నీదొక ఛానల్, ఇదొక జర్నలిజం అని. ఛానల్ లేదు కానీ జర్నలిజం అని. అంటే కృష్ణ గారికి ఉన్న ధైర్య సాహసాలు నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఎవరికీ లేవు. నేను ఆయన గతాన్ని మొత్తం శోధించా. ఆయన మీద బుక్స్ రాసి సంపాదించుకున్న వాళ్ళు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వాళ్ళ సంగతి నాకనవసరం. నేను శోధించినప్పుడు తెలిసిన విషయం అన్నమాట. లేకుంటే జయాంధ్ర మూమెంట్ జరుగుతున్నప్పుడు మద్దతుగా మాట్లాడింది కృష్ణ గారే. నాకు తెలిసి అప్పటి నుంచే ఎన్టీఆర్ గారికి ఆయన మీద ఒక ఆగ్రహ భావన కలిగి ఉంటుంది. ఈ చిన్నపిల్లాడు నాకన్నా ముందు వచ్చేసి రాజకీయాల మీద ప్రకటన చేయటం ఏంటి అని. ఒకవేళ నిజంగానే ఆయన కృష్ణ గారే కనుక సొంతంగా వచ్చి ఉంటే ఆయనకన్నా పెద్ద పొజిషన్కి వెళ్ళేవాళ్ళు లేదో తెలియదు, కానీ ఒక గొప్ప పొజిషన్లో అయితే మాత్రం ఉండేవాళ్ళు.
అలాంటి కృష్ణ గారి మీద ఎప్పుడైతే వ్యక్తిగతంగా మాట పెరిగిందో ఇక తన పత్రికల మీద పత్రికల్లో బ్యాన్ పెట్టడం వివరించారు. అప్పటిదాకా సితారా వాటిలో 2 వారాలకు ఒకసారి కృష్ణ గారి ముఖ చిత్రం వేసుకొని ఆనందించినటువంటి రామోజీరావు గారు అప్పటి నుంచి ఆయన సంబంధించిన ఏవి రాసేవాళ్ళు కాదు, బ్యాన్ పెట్టేవాళ్ళు. ఒక కృష్ణ గారు మాత్రమే కాదు, ఒకనొక ఇన్సిడెంట్లో చిరంజీవి గారి మీద ఉంది, అదే చాలా తక్కువ కాలం. నరసింహారాజు గారి మీద ఉంది, తెలుసు కదా, జానపద చిత్రకథానాయకుడిగా కలర్ సినిమాల్లో వెలుగొందాడు ఆయన. అట్లానే ఇంకొంతమైన ఉంది. ఇక దాసనారాయణరావు గారి గురించి అయితే చెప్పక్కర్లేదు. నేను వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు పాత రోజులు 96, 98లో ఏం జరిగింది అని. అప్పట్లో ఈనాడు మాత్రమే చదివేవాళ్ళం. దాసరి గారికి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన విషయము 2004లో అంటే ఎన్నికలకు ముందు ప్రచారంలో రాజశేఖర రెడ్డి గారి వెంట ఆయన ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రస్తావిస్తే కానీ నాకు తెలియలేదు. నాకంటే నేను పెద్ద పాపని కాదు, ఆమూలాగ్రం పేపర్లో వచ్చిన ఒక చిన్న యాడ్, ఈ బ్యాంకు ఎవరికి నోటీస్ వచ్చింది అనేది కూడా చదివేంత ఆమూలాగ్రం చదివేవాడిని నేను. అది ఈనాడిని ఆ పేపర్ని ఫాలో అవుతూ అంత గుడ్డిగా ఉన్నాను. ఆ వార్త వచ్చేంతవరకు తెలియదు నాకు. ఈయన రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది ఆ కాంగ్రెస్ అని అంతగా నిషేధం పెట్టి ఈనాడు ఛానల్స్లో మేఘ సందేశం సినిమా, ప్రేమాభిషేకం సినిమా రిలీజ్ టెలికాస్ట్ చేస్తున్నప్పుడు దర్శకత్వం అనే వచ్చి ఆ టైటిల్ కార్డు దగ్గర కట్ చేసి బ్రేక్ వేసేసి తర్వాత సినిమాలోకి వెళ్ళిపోయే సంస్కారం, వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. తప్పుల గురించి మాట్లాడితే అయితే ఆ తర్వాత అదే దాసనారాయణరావు గారికి ఆయనకి రిఫ్ట్ ఎక్కడొచ్చింది అంటే నాకు బాగా తెలుసు. చలనచిత్ర పరిశ్రమలో తెలుగుకి సంబంధించి ప్రకటనల ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత మన ఆదాయం పడిపోయింది అన్నప్పుడు సినిమా నిర్మాతలు, సినిమా దర్శకులు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని యాడ్స్ తగ్గించాలి, ప్రకటనల ఖర్చు, ఫుల్ పేజ్ యాడ్స్. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, గతంలో ఏ సినిమా రిలీజ్ అయినా పత్రికల్లో ఒక ఫుల్ పేజ్ వచ్చేది. ఆ తర్వాత దాన్ని తీసేసి హాఫ్ పేజీకి కుదించారు. ఈ నిర్ణయంతోనే ఎవరూ ఇవ్వకూడదు. అలానే మనం నిర్ణయించిన టారిఫ్లకే ఈ టీవీ ఛానల్స్ జెమిని, ఈటీవీ 2 తేజ కూడా ఉండే వీరికి ఇవ్వాలి అన్నప్పుడు రామోజీరావు గారు దానికి అంగీకరించకపోతే తెలుగు చిత్ర పరిశ్రమలో దానికి యాడ్స్ ఇవ్వడం మీద నిషేధం పెట్టారు. అక్కడ నుంచి వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది. దానికి తోడు ఉదయం పత్రిక పెట్టినటువంటి ఒక ఇది ఉండనే ఉంది. దాని మీద ఆయన రాజకీయాలు ప్రశ్నించారు. నేను ఉదయం పెడితే తొక్కేయాలని ప్రశ్నించారు. నేను నష్టాల్లో ఉన్నప్పుడు మాగుంట సుబ్బరామరెడ్డి గారు, ఇది కూడా చాలామందికి తెలియదు, ఆయన దాన్ని నడుపుతుంటే ఆయనకున్న సిండికేట్ ఏంటయ్యా అంటే లిక్కర్ సిండికేట్, మాగుంట గారి సుబ్బరామరెడ్డి గారికి. ఆ లిక్కర్ సిండికేట్ని దెబ్బకొట్టాలి అంటే సారా వ్యతిరేక ఉద్యమం తీసుకురావాలని దొబ్బగుంట రోషమ్మ గారి చేత నెల్లూరు జిల్లాలో ప్రారంభింపజేసి ఒక పతాక స్థాయికి తీసుకెళ్ళి, అంటే ఉదయం కొన్న ఆర్థిక వనరులు ఏంటి అంటే లిక్కర్ సిండికేట్, దాని మీద వచ్చే ఆదాయంలో ఉదయం నష్టంతో నడిచినా కూడా దాన్ని నడిపించగలిగేది. ఇది పాత తరం పాత్రికేయులందరూ ఒప్పుకునే మాటే. అలా ఆ ఉదయం పత్రిక చచ్చిపోయిన తర్వాత మాగుంట గారు ఇంక వదిలేశారు ఈ నష్టాలు భరించలేక. ఎప్పుడైతే ఉదయం ముగిసిపోయిందో వెంటనే అదే పత్రికలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే సారా మద్య నిషేధం అనేది కఠినంగా అమలు చేయడంతో పక్క రాష్ట్రాలకు ఆదాయం వెళ్ళిపోతుంది, రోగులకి మందు అవసరం, వాళ్ళు అల్లాడిపోతున్నారు, చీపు లిక్కర్ తాగబోతున్నారు, ఇంకేటో సిరప్ తాగుతున్నారు అనే రకరకాలుగా రాసి నిషేధాన్ని సడలించేలా చేశారు. ఇది చరిత్ర. ఆ చరిత్రకి ఇది కూడా తోడైంది, ఈ సినిమా ఇండస్ట్రీ తాలూకు ప్రకటనల టారిఫ్ అనేది. అప్పటి నుంచి ఏం చేశారు, మరి ఈనాడు ఎలా కంటిన్యూ అయిందంటే ఈనాడులో అప్పుడే రామోజీ ఫిలిం సిటీ ఉంది కాబట్టి నాకు బాగా గుర్తు, ఫస్ట్ వార్త వంశానికి ఒకడు బాలకృష్ణ గారిది పెద్ద ఫోటో వేశారు ఈనాడు వసుంధరలో. అదేంటి ఇంత పెద్దది వేశారు అంటే ఆ తర్వాత కాలంలో అర్థమైంది మాకు. సో బయట సినిమాలు రావు, ఫిలిం సిటీలో జరుగుతున్నవి వార్తలుగా వేయాలి కాబట్టి అప్పుడు హిందీ సినిమాల గురించి వాటి గురించి వేసుకుంటూ వచ్చారు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఇక ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. ఏదైతే తన పేరుని నిషేధించిందో అదే ఛానల్లో అభిషేకం పేరుతో ఒక డైలీ సీరియల్కే దాసరి గారి దర్శకత్వం వహించారు. మెగా డైలీ సీరియల్, మామూలు డైలీ సీరియల్ కాదు. అంటే ఒక వయసుకు వెళ్ళిన తర్వాత 2 దిగ్గజాల మధ్య కుదిరిన సయోధ్య. అలానే కృష్ణ గారి మీద కూడా ఆ సయోధ్య కుదిరింది. ఎందుకు మనకు అనవసరంగా అన్నట్టు
కృష్ణ గారు అయితే ఓపెన్గా దీని గురించి మాట్లాడతారు, కానీ రామోజీరావు ఎక్కడ మాట్లాడే అవకాశం లేదు. ఆయనలో ఉన్న ఇంకొక సుగుణం ఏమిటంటే, ఈరోజు చనిపోయిన తర్వాత ఈనాడు పేపర్లో అంత పెద్దగా ఆయన ఫోటోలు వచ్చాయి, కానీ ఈనాడు కానీ ఈటీవీ కానీ ఇంకెక్కడా కానీ ఆయన ఫోటోలు రావడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అది ఒక ప్రమాణం అన్నమాట. పత్రిక అనేది ప్రజల కోసం, నా కోసం కాదు అని. కానీ ఆ తర్వాత వచ్చిన ఛానళ్ళు కానీ న్యూస్ పేపర్లు కానీ సుత్త యూట్యూబ్ గొట్టాలు కానీ వాళ్ళ చైర్మన్ ప్రమోట్ చేయడంలో సిద్ధహస్తులు అయిపోయారు. సిద్ధహస్తులు అవుతూనే చేష్టలు విడిగిపోయి చతికిల పడతారు కూడా. ఒక వార్తను ఎలా ప్రజెంట్ చేయాలో తెలియదు కాబట్టి వాళ్ళకి. ఈయన పలానా ఛానల్ చైర్మన్ సమర్థ ఫంక్షన్కి వెళ్ళాడంటే దాన్ని న్యూస్ ఛానల్లో చూపిస్తే ఏమనుకుంటారు? అనివార్యంగా ఈ చైర్మన్ వెంకయ్యనాయుడు పక్కన కూర్చున్నాడు అంటే వెంకయ్యనాయుడు గారి గురించి మాట్లాడి ఆ వార్తను ముగిస్తూ పైన ఈయన ఫోటో కనిపిస్తేనే చాలు. కానీ ఆ ఫంక్షన్ ఏదో ఈ ఛానల్ చైర్మన్ కోసమే పెట్టినట్టు రాసుకునేవాళ్ళు, నవ్వుకుంటారు. పైగా ఆ ఛానల్ చైర్మన్, ఆ పత్రిక అధిపతి కూడా చెప్పరు ఇలా చేయండి అని. చేతగాని వాళ్ళని పెట్టుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతుంది. మీకు చేతవ్వా అంటే అలా ఆ వార్త అలా ఇవ్వకూడదని మాత్రం నాకు తెలుసు. ఇప్పుడు పలానా హోటల్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ బాగాలేదు అని చెప్పడానికి వంట వండటమే చేతవ్వాలి. అట్లా అది ఒక అత్యద్భుతమైన ప్రమాణం అంట రామోజీరావు గారికి. తన కుటుంబాన్ని గురించి కానీ తన గురించి కానీ గొప్పగా రాయకండి. ఎందుకు పత్రిక అందులో కమర్షియల్ యాంగిల్ కూడా ఉంటుంది. పత్రిక స్పేస్లో ఎక్కువ వార్తలు ఎక్కువ ప్రకటనలు ఇస్తే మనకు ఆదాయం, కానీ నా గురించి ఇస్తే ఎవరికి తెలుస్తుంది అన్నట్టు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి. మీకు వైరుధ్యం ఉండవచ్చు. అందుకే కృష్ణ గారు అంత బోళాశంకరుడు ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నారంటే అదే. వ్యక్తిగతంగా అభిప్రాయాలను వ్యతిరేకించడం వేరు, బయట రిలేషన్స్ మెయింటైన్ చేయటం వేరు. దీని అర్థం చాలామందికి తెలియదు. ఇలా తెలియకనే నాకు తెలిసి గత 5 ఏళ్లలో ఈ పాలకపక్షం, అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య ఈ కొట్లాటలు జరిగినాయి. ఇప్పుడు హుందాగా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బర్త్డే విషెస్ చెప్పిన తీరు జగన్మోహన్ రెడ్డి చేయకూడదా? ట్విట్టర్లోనే పెట్టాలా? అంటే మనసులో ఏమున్నా ఇలాంటి సంఘటనలు మీరు ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. అలా జరగగలిగినప్పుడు ఇలా కొట్లాట్లు ఉండవు. బయట తన్నుకోవడమే రాజకీయం, వాడిని తల నరకటమే రాజకీయము, అవతలోడిని ఓడినోడిని ఎరగదీయటమే, లేదు గెలిచినోడిని అతిగా పొగట్టమే రాజకీయం అంటే మనం ఏమి చేయలేము. ఏదో ఒక రోజు మన ఇంటి దాకా దాడి వచ్చినప్పుడు అర్థమవుతుంది. అప్పటిదాకా నీతులు చెప్తున్నాడు వీడు, పిరికివాడు వీడు అని మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకునేది. ఓడిపోతే పార్టీని వదిలేసేసి పరిగెత్తి ఈ రాజకీయాలు నాకు వద్దు అని 4 ఏళ్ళు దూరంగా ఉండి చివరి సంవత్సరంలో మళ్ళీ అదే పార్టీ జెండా పట్టుకొని ఊగిపోయే వాళ్ళు చాలామంది తెలిసిన. ఫలానా పార్టీని అభిమానిస్తున్నామంటే చాలాసార్లు చెప్పా కూడా, ఆ పార్టీ చేసే ప్రతి పనికి మన మద్దతు ఉన్నట్టు కాదు, జనం మద్దతు కావాలి ఏ పార్టీకైనా. అందుకే కదా మీరు ఎంత డబ్బు పంచినా, అందరు పంచారు కదా, పంచలేదా? నేను అంతకుముందే చెప్పాను కదా మన వీడియోలో, ఈ మధ్య ఎక్కడికి పోయావు బ్రో నువ్వు, ఇన్నేళ్ళు ఎక్కడి ఇన్నావు బ్రో అంటే, బాబు మేము ఇక్కడే ఉన్నాం, మీ చూపంతా వేరే వైపుంది. ఈ రోజునే కాదు, రేపు పొద్దున మళ్ళీ ఏమాత్రం ఫలితాలు తేడా అటు ఇటు అయినా మనకు నచ్చే వీడియోలు పెట్టే వాళ్ళ వైపే వెళ్ళిపోతారు. నేను ఎవరిని బెగ్గింగ్ చేయట్లా, లైక్ చేయమని, షేర్ చేయమని, కామెంట్ చేయమని కూడా అడగను. మీకు నచ్చపోతే డిస్లైక్ కొట్టుకోండి. ఇది నేను టైంపాస్ కోసమే, ఇంకొకసారి చెప్తున్నాను, టైంపాస్ కోసమే చేస్తున్నది. డబ్బు ఆశించటము అంటే దీనికి ఉన్న మానిటైజేషన్ కండిషన్స్లో డబ్బు వస్తే వస్తుందేమో, కానీ దానికోసమైతే చేయటల్లా. ఓకే, ఇక అట్లా రామోజీరావు గారితో కృష్ణ గారికి సయోధ్య కుదరడం అంటే ఏం లేదు. ఆయన ఒక టాప్ స్టారు. ఆ రకంగా ఏం చేశారంటే, ఇంకా సితార్లో గుడిపూడి శ్రీగారు అని ఈ మధ్యన చనిపోయారు. ఆయన కూడా రివ్యూలు ఇప్పుడు మనం యూట్యూబర్లు కొంతమంది సినిమా చూడకుండా ఎట్లా రాసేవాళ్ళు, ఆయన కూడా అంత రాసేవాళ్ళు. ఇది కూడా ఇంకో వ్యక్తి చెప్పాడు, ఈనాడులో పనిచేసిన వ్యక్తి. నేను ఆ పేర్లు చెప్పను. మళ్ళీ రేపొద్దున ఎప్పుడన్నా భవిష్యత్తులో ఆయన ఈనాడులోకి వెళ్ళాలనుకుంటే ఈ చిన్న కామెంట్ ఆయనకి ఏదన్నా చెడు చేయొచ్చు కదా. నల్గొండ జిల్లా వ్యక్తి ఆయన పేరు. ఆయన చెప్పాడు బెస్ట్ ఫెలోవాడు అని. నిజంగానే అనిపించేది, ఏంటి ఎట్లా రాస్తాడు సితార్లో రివ్యూలు అని. వెన్నెల, ఆంధ్రభూమి వెన్నెల, ఆంధ్రప్రభ, చిత్రప్రభ, సితార, వీటిలోనే తెలుగు సినిమా రివ్యూలు వచ్చేవి బాగా. అంతకుముందు ఎప్పుడో మేము పుట్టకముందు ఆంధ్రపత్రికల రివ్యూలు అవి చాలా ఇంకా నిజంగానే అద్భుతంగానే ఉండేవి. అవి కూడా పాతవి చూస్తే మాకు అనిపించేవి. అలా 94 తర్వాత
దానికి ముందే కుదిరినా కూడా 94 తర్వాత ఇక రామోజీరావు గారితో ఎలాంటి అరమరకలు లేవు కృష్ణ గారి. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్ పరిస్థితి ఏంటి, మన వైఎస్ఆర్ గారి పరిస్థితి? వైఎస్ఆర్ గారు జనంలోంచి వచ్చిన నేత, ఆయన మీద వేసిన ముద్ర కక్షనిష్ఠుగానే కాదు అని నిరూపించుకోవడానికి ఆయనకి 10 ఏళ్ళు పట్టింది. 89 నుంచి 99 వరకు. 99లో అసెంబ్లీలో వ్యవహరించిన తీరు, ఆ తర్వాత బయట ఒక ప్రజాపక్షం పాదయాత్ర చేసిన తీరు అందరి దృక్కోణాన్ని మార్చింది. ఆయన మారాడు, వయసుతో పాటు మారుతారు, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కూడా మారుతారు. అట్లా ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదరణను గమనించి దానికి మనకు ఒక పేజీ కనుక కేటాయించకపోతే పత్రికను ఎవడు చదవరు, వార్త ఇంకొక పత్రిక దాన్ని చేజిక్కించుకుంటాయి అనే ఇదితో ఈనాడుకి ఒక పేజీ కేటాయించారు. అద్భుతంగా రాశారు. నిజంగా కూడా సాక్షి కంటే కూడా మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఈనాడులో వచ్చినటువంటి ఒక ఫోటో నాకు ఇప్పటికీ ఒళ్ళు గగురుపాటులో ఉన్నతను. అది ఏంటి అంటే ఆయన చెట్టును కావలించుకున్న ఒక ఫోటో వేసి మట్టిని ప్రేమించే నాయక, నీకు జోహార్లు. ఎవరో తెలియదు, నాకు పెట్టింది ఎవరో తెలియదు. అప్పటికి మీడియాకి అప్పుడే వచ్చింది. అసలు అంత అద్భుతమైనటువంటి క్యాప్షన్ సాక్షి పెట్టగలిగిందన్నారు. గొప్పవాళ్ళే ఉన్నారు కదా. అట్లా ఇదే ఇప్పుడు ఇది 2009 నుంచి మరి ఇప్పుడు 15 ఏళ్ళు అయిందనుకోండి. 2009, 19, 15 ఏళ్ళైనా నాకు గుర్తుందంటే ఎంత గొప్పగా ఉండి ఉంటుంది అప్పుడు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి జనంలోంచి వచ్చిన లీడర్ కాబట్టి రామోజీరావు తాలూకు అంటే ప్రతి వాళ్ళు నన్ను కలవాలి, నా సలహాలు తీసుకోవాలి, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నట్టు ఉండేవాళ్ళు. కానీ ఈయన జననేత కాబట్టి దానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. అప్పుడే ఈ మార్గదర్శి మీద దాడి కానీ ఇవి కానీ జరిగింది. అది చట్టపరంగానే జరిగింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదో ఈనాడు మీద ఏదో చేశాడు అనేవాళ్ళు మన కేసీఆర్ గారిని ఏం చేయగలిగారు? 1,00,000 నాగాళ్లతో దున్నేస్తారు రామోజీ ఫిల్మ్ సిటీని అంటే ఏమైనా చేయగలిగారా? ఆ తర్వాత సాగిలబడ్డారు కదా. అందుకే ఆయన చివరిలో ఎవరికి తలంచలేదు అంటే వంచాల్సిన చోట ఉంచారు. అదే అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసి సీఎం అయిన తర్వాత ఏం చేశారు? రామోజీరావు గారి ఇంట్లో ఒక పెళ్ళికి వెళ్ళారు. ఇప్పుడు సయోధ్య కుదిరింది అనుకున్నారు. వాస్తవానికి అదొక కార్డియల్ రిలేషన్షిప్. అక్కడ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? జనంలోంచి వచ్చాడు ఆయన. సో జనంలోంచి వచ్చాడు కాబట్టి ఆయన కూడా లొంగల. కానీ ఈయనది తన తండ్రి కంటే ఎక్కువ ఫాస్ట్గా దూసుకెళ్లే స్వభావం కాబట్టి ఆయన చేయాల్సిన పనిలో చేయకూడని పనిలో ఏవో చేశాడు. ఓకే. ఇక్కడ ఏంటంటే ఈ అటాక్ ఎక్కడ దాకా తీసుకెళ్లారంటే రేపొద్దున రామోజీరావుని అరెస్ట్ చేస్తారనేంతవరకు వెళ్ళేది. ఒకానొక సందర్భంలో ఆల్రెడీ అరెస్ట్ చేసేసారని కూడా అన్నారు. ఇంకా వ్యక్తిగతంగా తన మీద దాడి స్థాయికి వచ్చిన తర్వాత ఇక నేను మరణశయ్య మీద ఉన్నాను, నేనెందుకు లొంగాలి అనే ఇదితో రాసినమే ఆ చివరి రోజుల్లో అది మనం చెప్పాం కదా ఎంత దారుణమైన కార్టూన్ వేశారని. అలా జరిగింది వీళ్ళ మధ్య ఆ రిఫ్ట్. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మేబీ మనసులో ఆనందిస్తూ ఉండొచ్చు. ఒక 4 పిల్లర్లో ఒక పిల్లర్ పోయిందని. ఎస్, నిజమే. రామోజీరావు గారు లేకపోతే టీడీపీకి బలం సగం పోయింది. అది వాళ్ళు అంగీకరిస్తారు. ఇప్పుడే అంగీకరించలేదు. వాళ్ళ అహం అడ్డం వస్తుంది అది. కానీ ఎన్టీఆర్ గారి గురించి కూడా ఎందుకు వ్యతిరేకంగా రాశారు అంటే ఎన్టీఆర్ కూడా సేమ్. మేము చూసాం కదా ఎన్టీఆర్ని 94లో. నేను చిన్నప్పుడు అంటే చూడలేదు, కానీ తన మీద రాసినటువంటి రాతలు, వెకిలి రాతలు. ఎలాంటి వెకిలి రాతలు అంటే ఏదో పెద్ద కామంతో పెళ్లి చేసుకున్నాడని అన్నిటినీ జయించి ఆయన ఎవరినైతే అందరూ వద్దన్నారో ఆమెతోనే అన్ని ఊర్లు తిరిగి ఓపెన్ టాప్ మీద అన్నా వదిన అనిపించుకొని గెలిచి వచ్చాడు. అంత అద్భుతమైన విజయం ఇంకా టీడీపీకి ఎప్పుడు రాదు. వీళ్ళేదో చెప్పుకుంటున్నారు. కానీ అలాంటి ఎన్టీఆర్ రామోజీరావుతో సయోధ్య అంటే ఎందుకు ఒప్పుకుంటారు? అలా ఒప్పుకోలేదు కాబట్టి ఆయన్ని పదవీచ్యుతుడిని చేయటంలో పత్రికల తాలూకు పాత్ర చాలా కీలకం.
ఏ పత్రికలు అయితే ఆయనకి తమ ఆఫీసులో కూర్చొని రిపోర్టులు తెప్పించి ఈయనైతే ఎమ్మెల్యేగా గెలుస్తాడు, ఈయన తీసుకుంటే టీడీపీ తరఫున గెలుస్తారనే వ్యూహాలు రచించారో అప్పటి ఆ పాత్రికేయులందరూ చాలా చాలా ఛానల్లో పత్రికల్లో ఇప్పుడు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. అలాంటి ఎన్టీఆర్ని దించడానికి సాయపడ్డారు. ఇది రిఫ్టుల గురించి. మన కృష్ణ గారు, రాజశేఖర రెడ్డి, జగన్, దాసరి వీటన్నిటి గురించి చాలామందికి తెలుసు, బయట చెప్తారో లేదో తెలీదు. ఇక ఇదే సందర్భం రామోజీరావు గారి చివరి యాత్రకు ముందు మనం మాట్లాడుకునేది. ఆ తర్వాత ఇక మాట్లాడుకోవడానికి రాజశేఖర రెడ్డి లేరు, కృష్ణ గారు లేరు, దాసరి గారు లేరు, రామోజీరావు గారు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన మనం రాబోయే రోజుల్లో ఇంకా మాట్లాడుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.